కొబ్బరి పచ్చళ్ళ పుదీనా వేసుకోవాలి. పుదీనా మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొబ్బరి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలానో నేర్చుకుందాం, చూసేద్దాం. ముందుగా కొబ్బరి కావాలి, పచ్చి కొబ్బరి, పుదీనా, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, నిమ్మకాయ సైజులో చింతపండు, కొంచెం పుల్లగా తినేవాళ్ళు పుల్లగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకోవచ్చు. వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేరే ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ కొబ్బరి వేసుకోవాలి. అదే బాండిలో అది నూనె ఉంది కదా కొంచెం, అందులోనే కొబ్బరి వేసుకొని కొంచెం రెడ్డి చచ్చేలాగా వేయించుకొని పెట్టుకోవాలి. కుడుకు వేయింది కదా, అయినాక పుదీనా వేయాలి. పుదీనాను కొబ్బరి రెండు కలిపి వేయించుకోవాలి. మొక్కర వరకు చల్లగైనాక మిక్సీలో వేయడమే. చేసేటప్పుడు దొడ్డుప్పు కొంచెం, మిర్చి, చింతపండు, దానికి ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి. నారాలు ఏమన్నా ఉంటే. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి, ఎల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటూ టేస్ట్ ఉంటుంది, కానీ ఎవరి ఇష్టం వాళ్ళు. జీలకర్ర వేసుకోవాలి, అదే కొంచెం జీలకర్ర. కొబ్బరి పుదీనా మిక్సీ వేసినాం కదా, వేయించింది ఇందులో మిక్సీలో వేసేసుకోవాలి. కొబ్బరి లేతనే ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోయకున్నా ఏం కాదు, కానీ వాటర్ పోస్తే తొందర మిక్సీ అయిపోతుంది. పోసుకోవాలి పోపు వేసుకోవడానికి కొంచెం. ఓకే, నూనె కాయినాక జీలకర్ర రావాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, తర్వాత మంచి ఫ్రెష్ కరివేపాకు, ఇది ఇక్కడ పసుపు కొంచెం, ఇంకొంచెం మనం మిక్సీ పట్టింది కూడా వేసుకొని కలుపుకోవాలి. వేడి అన్నంలో బాగుంటుంది ఈ పచ్చడి. దోశలకు కూడా బాగుంటుంది. పెరుగును కొబ్బరి పచ్చడి సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, ఎవరన్నా ట్రై చేసి కామెంట్ చేయండి. పెరుగు పచ్చడి, పెరుగును కొబ్బరి పచ్చడి. నేనైతే పెరుగును కొబ్బరి పచ్చడి తింటాను. రెడీ. తినడమే లేట్. కాలుతుందట వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి. వావ్.